మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని క్యాసంపల్లి చెరువు వద్ద నార్సింగి ఈవో నాగభూషణం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన ఏర్పాట్లను తహసీల్దార్ గ్రేస్ బై ఎంపీడీఓ ఆనంద్, ఎస్ఐ భీముల సృజన, విద్యుత్ శాఖ ఏఈ సిహెచ్ స్వామి, ఇరిగేషన్ ఏఈ సాయి కిరణ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రేస్ బై మాట్లాడుతూ, గురువారం నుంచి వినాయక నిమజ్జనాలు మొదలు కావడంతో నిమజ్జనాలు సురక్షితమైన వాతావరణంలో జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సహయోగంతో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వాహనాలు వెళ్లడానికి రోడ్డును చదును చేయడంతో పాటు విద్యుత్ లైట్లు తదితర అవసరమైన ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనానికి వస్తున్న వారు సంయమనం పాటించాలని, ఉత్సవాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడానికి తోడ్పాటు అందించాలన్నారు. చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయని, పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎస్ఐ భీమరి సృజన మాట్లాడుతూ, ధ్వని కాలుష్యం కాకుండా నిర్దేశించిన స్థాయిలోనే సౌండ్ బాక్సులు వంటివి పెట్టుకోవాలని, మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చేయకూడదని, చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాలను ముఖ్యంగా సామరస్యంగా నిర్వహించుకోవాలన్నారు. మండలంలో ఎక్కువ శాతం వినాయకులను శోభాయాత్రను రాత్రి ప్రారంభించి విరామం ఇచ్చి మరుసటి రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తున్నారని, అలా కాకుండా నిమజ్జనాన్ని ఆలస్యం కాకుండా వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నారు. నిర్వాహకులు నిమజ్జనం చేసే సమయాన్ని, శోభాయాత్ర మార్గాన్ని ముందుగానే తమకు సమాచారం అందించాలని, విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఏఈ స్వామి తెలిపారు. యాత్రా సమయంలో అవసరం ఉన్న చోట్ల లైన్ క్లియరెన్స్ ఇవ్వడం లేదా ఇతర ఏర్పాట్లను చేయడానికి వీలు ఉంటుందని, స్వంత ప్రయోగాలకు ఎట్టి పరిస్థితుల్లో పూనుకోవద్దని, తద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను నివారించుకోవచ్చన్నారు. మండల పరిధిలో ఉన్న గ్రామాలు అందరికీ కూడా తెలియజేయనదేమనగా, మరి గణేష్ ఉత్సవాల సందర్భంగా, మరి నవరాత్రుల భాగంగా గణేష్ నిమజ్జనం సమయంలో అందరూ కూడా మరి సమన్వయం పాటించాలి. మరి ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మరి స్థానిక తహసీల్దార్గా మేము, అదేవిధంగా మరి మా స్థానిక పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ గారు, మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎస్ఐ గారు మరి అక్కడ కావలసిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి అక్కడ లైటింగ్స్ విషయంలో కూడా ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ మరి స్థానిక పంచాయతీ సెక్రటరీ కానీ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు మరి అక్కడ సిద్ధం చేయడం, మరి ఆ వెళ్ళే రోడ్డు కూడా చదును చేయించడం జరిగింది. మరి ఎవరైతే మరి నిమజ్జనానికి వెళ్ళే ప్రజలు మరి సమన్వయం పాటిస్తూ చిన్నపిల్లల్ని అటు పోనీయకుండా వాటర్లోకి చాలా సమయానికి మరి అక్కడ వెళ్ళి నిమజ్జనం చేసి తిరిగి బండి తిప్పుకునేట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. మరి చిన్నపిల్లల్ని మరి ముఖ్యంగా నీళ్ళ వైపు కొనియకుండా మరి అందరూ కూడా మరి ప్రభుత్వ అధికారులకు, మరి మండలంలో ఉన్న అందరు అధికారులకు మీరు సహకరించాలని, మీ వంతు మా వంతు మేము కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఏ సమయంలో ఫోన్ చేసినా అందరం అధికారులు అందరం అందుబాటులో ఉంటామని ప్రజలకు విజ్ఞప్తి చేయను. మనకి రాబోయే 2 రోజుల్లో అనగా రేపు అండ్ ఎల్లుండి మనకి వినాయక నిమజ్జనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఏంటంటే మెయిన్గా ఈ గణేష్ ఇన్వర్షన్స్ జరిగేటప్పుడు ఈ సౌండ్ బాక్సెస్ అనేవి లిమిటెడ్గా పెట్టుకోవాలి. మెయిన్ ఈ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అండ్ ఇంకోటి తాగి ఎట్లాంటి న్యూసెన్స్ చేయకుండా సామరస్యంగా, అంటే ఎదుటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి జరగాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి నైట్లో తీసి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వినాయక్స్ని ఇన్వర్షన్ కాకుండా అక్కడే పెట్టి అది చేస్తున్నారు. సో అట్లాంటివి కాకుండా మనం నైట్లో తీసినా కూడా బిఫోర్ 12 వరకు, నెక్స్ట్ డే 12 వరకు వినాయక్ ఇన్వర్షన్ అయిపోవాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం వాటర్ దగ్గర మెయిన్గా ఇప్పుడు వర్షాల వల్ల అన్ని లేక్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అక్కడ అనుకోని సంఘటనలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అట్లాంటివి ఏం జరగకుండా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నార్సింగి మండల ప్రజలకు తెలియజేయనదేమనగా, నేను ఎలక్ట్రిసిటీ ఏఈ స్వామి నా పేరు. ఈ నిమజ్జనాలు రేపటి నుండి జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఏ లైన్స్ అడ్డు వచ్చినా కానీ కూడా సంబంధిత లైన్మెన్కి కానీ, సబ్ స్టేషన్కి కానీ, నా నంబర్ ఏఈ నెంబర్కి కానీ ఖచ్చితంగా కాల్ చేయాలి.
సొంత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా పనిచేసుకోవాలి. అదేవిధంగా నిమజ్జనం జరిగినప్పుడు కొన్ని వినాయకులు నిమజ్జనం చేసేటప్పుడు సంబంధిత లైన్మెన్కి తెలియజేయడం లేదు. దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మా ఉద్దేశం ఒకటే, అందరూ జాగ్రత్తగా ఈ నిమజ్జనాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీకు సంబంధించిన వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు జరుగుతుంది, ఏ రోజు ఏ టైంకి జరుగుతుంది సంబంధిత లైన్మెన్కి తెలియజేయాలి. అట్లనే ఎక్కడైనా రోడ్ మీద ఆ వినాయకుడి శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఏదైతే లైన్లు అడ్డం వస్తున్నాయో ఆ లొకేషన్ ఆ కన్సర్న్ లైన్మెన్కి చెప్తే ఆ లైన్ ట్రిప్ చేయిస్తాం, ఎల్సీ ఇస్తాం. తర్వాత వినాయకుడు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత లైన్మెన్కి కానీ సబ్స్టేషన్ కానీ ఏఈకి కానీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని కోరుతున్నాను.